ఎంట్రీ వచ్చేసి మనకి ఎలా ఉందండి, మెయిన్ ఇది వాకిల్ అనమాట. సీట్ సెంటింగ్ పైన అంతా వచ్చేసి ఇక్కడ ఒక కిటికీ పెట్టారు. లోపలికి వెళ్దాం పదండి. ఇది వచ్చేసి కిచెన్కి ఇచ్చాడండి మనకు 2 సెంట్ల స్థలంలోనే చెప్తాను. ఇది వచ్చేసి కిచెన్కి అండి. ఇది మొత్తం హాల్ అండి. ఇది చూసారు కదండి, చాలా బాగుంది ప్లానింగ్. కిచెన్ హాల్, ఇది హాల్ అనమాట. ఇక్కడ వాకిలు పెట్టలేదు, ఎందుకంటే మనకి ఈ సైడ్ 4 ఇంచు పిన్నే ఇచ్చాడు కదా. మన వాకిలు పెడితే మళ్ళీ క్లాంపులు కొడితే మళ్ళీ అంతా క్రాక్ వస్తుంది. అందుకనేసి ఒకసారి వాకిలు పెట్టినాక మనం కట్టుదామని ఆగామన్నమాట. ఇది మామూలుగా బెడ్రూమ్ అండి. ఇంకా కొంచెం ఇది ఇట్లా కొంచెం సర్దుకొని ఉంటాయి, ఒక 2 అడుగులు. ఆ హాల్ ఇంకా కొంచెం పెద్దగా వద్దు, కాకపోతే వీళ్ళ ప్లానింగ్ ఎట్లుందో ఏమో మనకు తెలియదు కదా అండి. ఇది వచ్చేసి బాత్రూమ్ కూడా బాగానే ఫ్రీగానే ఉందండి. అంటే లెట్రూమ్ బాత్రూమ్ 2 సపరేట్ వదులుకున్నాడండి. బెడ్రూమ్ ఏముంది, చాలా పెద్దదిగా వదులుకున్నారు. సేమ్ అంతా కింది దాని మాదిరి అండి. పైన కూడా మనకు ఆటో చూడండి ఎంతమంది వస్తారో. అంటే ఇది వేరే వాళ్ళు వర్క్ చేస్తారనమాట. మధ్యలో వాళ్ళకు వీళ్ళకు ఏమైందో మనకు తెలియదు. మామూలుగా మేము పనికి వెళ్ళే మేస్త్రికి ఒప్పించారనమాట. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మాకు తెలియదు. ఓనర్ వచ్చేసి బద్వేల్ అనమాట ఓనరు. ఆటో ఇంతమందం పోయొద్దండి, 2 ఇంచు మందమే పోయారనమాట. మనం మళ్ళీ ప్లాస్టింగ్ చేసి అది చేసే సుమారు హైట్ వస్తుంది. ప్రస్తుతానికి అయితే ఈ పని అండి. ఇట్లా వచ్చేసి 11 అడుగులు ఉందండి. మామూలుగా మనం పైన కొలుసుకోవచ్చు సీట్లు. మామూలుగా 2, 4, 6, 8, 10, 12 ఇట్లా వచ్చేసి 3 అడుగులు అనమాట. 3, 6, 9, 10, 12, 13 అడుగులు 13 అడుగులు ఉందండి ఇట వెడల్పు. పైన కూడా సేమ్ అంత దీని మాత్రమే అండి మనకు. పైన కూడా సేమ్ దీని మాత్రమే, కింద ఎలా వచ్చిన పైన కూడా అంతే. ఇది వచ్చేసి పైన హాల్ అండి. మొత్తం హాల్. ఇట్లా 20 ఉంది. ఇంకా కింద చెప్పిన కొలత ప్రకారమే. పైన వచ్చేసి బెడ్రూమ్లో 2 కట్టుకున్నారండి. డబల్ బెడ్రూమ్ బాత్రూమ్. హాయ్ ఫ్రెండ్స్, మామూలుగా 2nd ఫ్లోర్ పైన కాంపౌండ్ కూడా అది కడతాను. ఈ ఊర్లో వచ్చేసి అంతా ఒక 20 ఇల్లు 30 ఇల్లు మాత్రమే ఉంటాయండి. చూడండి పక్కనే గుడి కనిపించేది మాత్రమే. ఈ ఊరి పేరు సాయిరాంపేట అండి. మామూలుగా ఇక్కడ వర్క్ చేస్తున్నాను.
అంతస్తుల బిల్డింగ్. ఇక్కడ వచ్చేది మాత్రమే ఊరు పల్లె అనమాట. మళ్ళీ అక్కడ ఒక పల్లె, అక్కడ ఒక పల్లె, దగ్గర ఉన్నాయి అన్నమాట. కొంచెం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నాయన్నమాట. ఇదే అన్నమాట ఇల్లు. అంత ఒక 30 ఇల్లు 25 ఇల్లు మాత్రమే ఉంటాయి ఈ ఊరికి అందుబాటులో. ఇట్లా మనకు వచ్చేసి ఇట్లా మైకూరుకి వెళ్ళొచ్చండి. మైకూరు కాజీపేట దగ్గర అనమాట. మామూలుగా లిఫ్ట్ సాయంతో అని చెప్పాను కదా, దాని సాయంతో మొత్తం అన్ని ఇటుకలు ఇసుక అన్ని పైకి మోసేసుకున్నాము. సిమెంట్ రెడీ అయిపోయింది, కట్టడం స్టార్ట్ చేయాలి. మామూలుగా ఆ సైడ్ వచ్చేసి 4 అడుగులు వచ్చేసి కట్టేసి మామూలుగా అంతా ట్యాంకింగ్ కట్టాలన్నమాట. ఎంత కాంపౌండ్ గడప కింద వచ్చేసి ఇల్లు చూపిస్తానండి. హాయ్ ఫ్రెండ్స్, మామూలుగా పైకి ఇసుక వేస్తున్నాం చూడండి. కెలకత్తా సహాయంతో కింద ఈ 2 అంతస్తుల బిల్డింగ్ అండి. కింద బకెట్ ఉంది కదా, బకెట్లో ఇసుక వేసి ఆమెన్సి వెళ్తాడు, వేసేస్తాడు కదా ఇసుక. అక్కడ కొయ్య కట్టాడు కదా, ఆ మనిషి తాడు లాక్కొని వెళ్తాడు. పైన నేను ఉన్నానమాట ఇసుక పైన వేయడానికి. అది పైకి వచ్చినాక తీసుకొని దాంట్లో వేయాలి. ఈ మొత్తం ఇసుక ఇటుకలు సిమెంట్ అన్నీ ఇలాగేసినట్టు మొత్తం అంతా వచ్చేసింది. ఓకే, ఇది ఇలా తీసుకున్నామా. ఇలా తీసుకున్న తర్వాత ఇంకొక బకెట్ ఉంది కదా, బకెట్కి తగ్గించాలన్నమాట మనం వాళ్ళది. చూస్తారు కదండి ఎలా చేస్తున్నాము. పైకి ఇసుక తీసుకెళ్ళి మనం ఇసుకలో కలిపేసేయాలన్నమాట. ఉదయం కలిపిన సిమెంటు అంతా అలాగే ఉంది. కరెంట్ లేదు, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న వర్క్. నేను చేసే వర్క్ 2 అంతస్తుల బిల్డింగ్ అనమాట. 2 సెంట్ల స్థలం, కింద ఇల్లు కూడా ఉంది, చూపిస్తాను. 2 అంతస్తుల బిల్డింగ్ అనమాట, 2 సెంట్ల స్థలం, ఇల్లు బాగానే ఉంది. పక్కన ఇక్కడ ఒక బిల్డింగ్ అనమాట, వర్క్ చేసి పక్కనే ఉంది. చూస్తారు కదా, పోయి సహాయంతో దూరం వెళ్తాడు. దూరం వెళ్ళిన తర్వాత దగ్గరికి వస్తాను. ఇది నుంచి మొయ్యాలంటే ఎక్కడండి, ఉండేదే 4 మనుషులం. చాలా కష్టంగా ఉంది తాపలోంచి మొయ్యాలంటే. అందుకు నేనే ప్లానింగ్ ఇచ్చాను అన్నమాట, అలా చేస్తామని. చిన్న పని కొంచెం స్పీడ్ అవుతుంది కదా, స్టెప్స్ అమ్మడి మొయ్యాలంటే చాలా లేట్ అవుతుంది. 4 మనుషులం కాబట్టి. ఓకే, ఇల్లు కూడా చూపిస్తాను. చూస్తారు కదండి, మామూలుగా 25 ఇల్లు 30 ఇల్లు మాత్రమే ఉంటాయి, అందుకన్నా ఎక్కువ ఉండవు. చుట్టూ అంతా పచ్చని పొలాలు, సేలు. మామిడి చెట్లు చుట్టూ ఆ పక్క ఉన్నాయన్నమాట. ఇంకా కొంచెం వాయిస్ అనేది గట్టిగా చెప్పట్లేదండి, ఎందుకంటే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉంటారని. అంత మాత్రమే. చాలా పల్లెటూరు అండి ఇది. చాలా స్వచ్ఛంగా ఉంది, చాలా బాగుంది, శుద్ధంగా ఉంది. మామూలుగా చాలామంది గుడి గోపురం కన్నా హైట్ కట్టుకుంటారు ఇల్లు. అలా కట్టుకోకూడదు. గుడి గోపురం కన్నా మామూలు తగ్గి ఉండాలన్నమాట. పిల్లర్స్ అనేది హైట్కి వస్తారు అక్కడ గుడి గోపురం కన్నా, అవి కూడా తగ్గియాలి. మామూలుగా ఉన్న వస్తాను మాట్లాడుకుంటారు, పిల్లలు చెప్పాను నేను కూడా. అలాగే చాలా చోట్ల కూడా అలా హైట్ పెట్టుకున్నారు అనమాట. గుడి గోపురం కన్నా చాలా అన్నాడు. ఒకళ్ళు తగ్గియాలని కానీ పిల్లర్స్ అనేది కొంచెం డౌన్ చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. సేమ్ కూడా పైన అండి, కాకపోతే మనకు హాల్ అనేది పెద్దగా ఇచ్చాడు.